ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా ఊరుకో అక్క. అయ్యో పాపం అనాథలు వాళ్ళే పాపం చేశారు. వాళ్ళనెవరు పొట్టన పెట్టుకున్నారు. ఎన్నాళ్ళు వాళ్ళని నా సొంత కుటుంబంలో చూసుకున్నాను. వాళ్ళు నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు. అయ్యో పాతికేళ్లుగా వాళ్ళే నా కుటుంబం రూపా. వాళ్ళల్లోనే మీ అందరినీ చూసుకున్నాను. అయ్యయ్యో అందరూ ఇంటికి వస్తారనుకుంటే ఇలా చనిపోవడం ఏంటి? ఈవిడ మొహం ఏంటి ఎలా వెలిగిపోతుంది? ఏంటి షాక్ అయ్యావా లేదా? మా నవ్వుకి అర్థమేంటో కాసేపు ఆగు అని చెప్పాను కదా. ఇప్పుడు అర్థమైందా? అంటే ఇదంతా ఎస్, మన ప్లానే. అంతమందిని సజీవ దహనం చేసేసిందా? అమ్మో, ఈ విజయాంబిక నరరూప హంతకురాల్లా ఉంది. అనవసరంగా ఈవిడతో చేతులు కలిపాను. నా అశోక్ని దూరం చేసుకున్నాను. ఇప్పుడు వీళ్ళ మాటలకి ఎదురెళ్తే నా ప్రాణాలకే ప్రమాదం. లేదు, వీళ్ళకి మాత్రం ఎదురు చెప్పకూడదు. ఏడవండి, బాగా ఏడవండి. ఈరోజు వాళ్ళు, రేపు మీరు. వాళ్ళకే గతి పట్టిందో మీకు అదే గతి పట్టిస్తా.
కాలి బూడిదైపోయిన అనాథ శరణాలయాన్ని ఎమ్మెల్యే విరూపాక్షి గారు రన్ చేస్తున్నారని విన్నాం. ఈ ప్రమాదానికి ఆవిడ గారికి ఏమైనా సంబంధం ఉందా సార్? విరూపాక్షి గారి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరుగుంటుందా సార్? ఒకరు కాదు, ఇద్దరు కాదు సార్. సుమారు 30 మందికి పైగా సజీవ దహనం అయిపోయారు. వాళ్ళు అనాథలు కాబట్టి, వాళ్ళ తరపు నుండి అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళని చంపేశారా సార్? చూడండి, జరిగిన ప్రమాదం గురించి మాకు ఇప్పుడే తెలిసింది. నిజమేంటో తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా విరూపాక్షి గారి గురించి తప్పుడు కథనాలు సృష్టించకండి. ఎవరూ లేని అమాయకుల్ని చేరతీసి వాళ్ళని 25 ఏళ్లగా ఆదుకుంటున్న విరూపాక్షి వాళ్ళనెందుకు నిర్లక్ష్యం చేస్తుందని ఆలోచించండి. ఈ ప్రమాదం గురించి దర్యాప్తు చేయిస్తాను. త్వరలోనే నిజ నిజాలన్నీ మీకు సమాచారం ఇస్తాను. వాళ్ళేం పాపం చేశారని ఆ భగవంతుడు వాళ్ళకి ఇంత అన్యాయం చేశాడు. వాళ్ళని అనాథల్ని చేసి సగం అన్యాయం చేసేశాడు. ఇప్పుడు వాళ్ళందరినీ సజీవంగా దహనం చేసి మిగిలిన అన్యాయం కూడా చేసేశాడు. ఊరుకోమ్మా, ఏడవకమ్మా. ఎలా ఊరుకోను రూపా? కాలి బూడిదైపోయింది. అనాథ శరణాలయం కాదు, నా ఇల్లు. అందులో నాలో అమ్మని చూసుకునే పిల్లలున్నారు, నాలో బిడ్డని చూసుకునే తల్లులున్నారు. మనం చిన్న నిప్పురవ్వ తగిలితేనే విరవిల్లాడిపోతామే. అలాంటిది వాళ్ళెంత నరకం అనుభవించుంటారు. అసలు సంబంధం లేకుండా రాత్రికి రాత్రి ఆశ్రమానికి నిప్పంటుకోవడం ఏంటి?